వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి ఆర్టీటీ వ్యవహారం ఒక్కటి సరిపోతుంది. అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించడంతో పాటు లక్షల మందికి ఇల్లు కట్టించిన స్వచ్ఛంద సంస్థకు సీమ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం ఉంది. 2020లో ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ చర్యతో ఆ సంస్థకు విదేశాల నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. అప్పటికే ఖాతాల్లో ఉన్న 2,000 కోట్ల నిధుల వినియోగం పైన ఆంక్షలు విధించారు. స్థానికంగా దాతల నుంచి సేకరించిన డబ్బు, ఇతర నిధులతో అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం వంటి అత్యవసర సేవలు కొనసాగిస్తూ వచ్చారు. ఆర్టీటీ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ అప్పటి సీఎం జగన్ ను కలిసి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కు ఉన్న అడ్డంకులను తొలగించమని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కరిస్తారని హామీ అయితే ఇచ్చారు కానీ ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆర్టీటీ ప్రతినిధులు తర్వాత కాలంలో అప్పటి సీఎం జగన్ ని కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదు. వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు ఆర్టీటీ డైరెక్టర్ ఫోన్ కాల్స్ రిసీవ్ కూడా చేసుకోలేదు. అందుకే ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ ఆగిపోయిన తర్వాత 4 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉన్న ఆర్టీటీకి ఉపశమనం లభించలేదు. యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి టీడీపీ నాయకులు ఆర్టీటీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్వయంగా ఆర్టీటీ కార్యాలయాన్ని సందర్శించిన నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ ను బాధ్యతగా తీసుకున్న లోకేష్ కేంద్రంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను ఎంపీ సానా సతీష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి అప్పగించారు. అదేవిధంగా ఆర్టీటీ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు లోకేష్ ని కలిసే ఏర్పాటు చేశారు. లైసెన్స్ రెన్యువల్ కోసం ఏం జరుగుతుందో ఫెర్రర్ కు లోకేష్ వివరిస్తూ వచ్చారు. నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేస్తున్న ఆర్టీటీ డైరెక్టర్ కు సముచిత గౌరవం ఇచ్చిన లోకేష్ తనను కలిసిన తర్వాత ఆయనతో పాటు బయటకు వచ్చి స్వయంగా కారెక్కించి వీడ్కోలు పలికేవారు. కూటమి ప్రభుత్వం కృషితో ఈ మధ్య ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ చేసినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకున్నారు. ఈ పరిణామంతో విదేశీ నిధులకు ఆటంకాలు తొలగిపోవడంతో పాటు ఖాతాలు స్తంభించిన 2,000 కోట్లు వాడుకునే వెసులుబాటు కూడా కలుగుతుంది. వైసీపీ హయాంలో ఆర్టీటీ ప్రతినిధులకు జగన్ దర్శన భాగ్యం కలగకపోయినా ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ క్రెడిట్ తమకే దక్కుతుందని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆర్టీటీ ప్రతినిధులకు తెలుసు, అనంతపురం ప్రజలకు తెలుసు. అయినా క్రెడిట్ చోరీ అంటూ ఫ్యాన్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంతో వాళ్ల పరువే పోతోంది.